శశి గారు నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య కాలంలో వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలైతే చేశారు. ఒక రీసెంట్‌గా ముగ్గురు అందులో మొదటగా చూసుకున్నట్లయితే కనుక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమంటున్నారంటే, ఒక విలేకరు అడిగారండి క్వెషను. సంక్షేమాలు చేస్తున్నారు కదా కూటమి ప్రభుత్వం అంటే, ఎవడబ్బా జోబు నుంచి తీసుకొస్తున్నారు అనే విధంగా మాట్లాడారు. దానికి మీరేమంటారు సార్? బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు ఈ అవాక్కులు చవాక్కులు తగ్గించుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? ప్రజలకిచ్చే సంక్షేమ పథకాల గురించి ఎవడబ్బ జోబీలో సొమ్ము అని నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇదే ప్రశ్నించుండొచ్చు కదా. నువ్వు ఒక 3 నెలలు 4 నెలల క్రితం ఏమని మాట్లాడావు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదని నువ్వే మాట్లాడావు. ఈరోజు ఇస్తుంటే ఎవడబ్బ జోబీలోది అంటున్నావు. నోరు నాలిక నరం లేదు కదా అని ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అనుకుంటుంది అనుకుంటే ఎవ్వరూ చూస్తూ ఉండరు. ఒకటి నువ్వు అడుగుతున్నావు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎవడబ్బ సొమ్మని లిక్కర్ స్కామ్ చేశాడు, ఎవడబ్బ సొమ్మని ఇసుక స్కామ్ చేశాడు, ఎవడబ్బ సొమ్మని చెప్పి కమిషన్లు తీసుకున్నాడు, ఎవడబ్బ సొమ్మని చెప్పి అమరావతి కట్టమంటే ఎవడబ్బ సొమ్మని 3 రాజధానులు అని చెప్పి సభలు పెట్టాడు. కానీ కనీసం ఒక్క రాజధాని కూడా కట్టలేకపోయాడు. ఎవడబ్బ సొమ్మని చెప్పి ఆ రోజు అంత ధనాన్ని దోచుకొని తన చుట్టూ తన ఇల్లు చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ పెట్టించుకున్నాడు. ఎవడబ్బ సొమ్ము అని చెప్పి ఆ రోజు చిటికి మాటికి హెలికాప్టర్లు ఎక్కాడు. ఎవడబ్బ సొమ్మని ఆ రోజు ఎక్వాఫుల్కి అంత ఖర్చు పెట్టాడు. ఎవడబ్బ సొమ్మని రుషికొండ ప్యాలెస్కి అంత చేశారు. నువ్వు అడిగే దాని ప్రకారం అడుగుతుంటే ఆ రోజు ప్రజాధనాన్ని వృధా చేసింది ఆ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డిని చిటికేసి ఎవడబ్బ సొమ్మని ఈ విధంగా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుండొచ్చు కదా. ఈరోజు ప్రజలకు ఇస్తుంటే నీకు భయం పుడుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు. ఒకప్పుడు మీరు ఎందుకు పెట్టలేకపోయారు? నువ్వు ఇప్పుడు ఊరికే నాలుగుకి నరం లేదు కదా అని ఒక మాట అనేస్తున్నావు ఎవడబ్బ సొమ్మని. ఆ రోజు మీరు అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసేశారు? ఎందుకు పేదోడికి అన్నం పెట్టలేకపోయారు? అదేవిధంగా ఆ రోజు పెన్షన్ పెంచడానికి అంత టైం ఎందుకు తీసుకున్నారు? వికలాంగులకు కనీసం రూపాయి పెంచాల 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2019లో దిగిపోయి అప్పుడు 3,000 చేస్తే అదే 3,000 పెన్షను 5 ఏళ్ళు ఇచ్చే ₹1 పెంచలా. ఆ రోజు నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు ఒక మాట ఎవడబ్బ సొమ్మని. ఆ రోజు ఎందుకు పెంచలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా ఆ రోజు అన్నదాత సుఖీభవ, అదేవిధంగా తల్లికి వందనం, ఆ రోజు తల్లికి వందనం అమ్మ ఒడి అన్నారు కదా. దాంట్లో ఇంట్లో ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి అని చెప్పి ఎందుకు ఇవ్వలేకపోయాడు? వీటన్నిటికీ సమాధానం చెప్పు. వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పలేవు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చేతగాక సంక్షేమం చేయలేకపోయాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతనైంది చేస్తూ ఉంటే నాలుగుకి నరం లేదు కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఇలాంటి అవాక్కులు చవాక్కులు పేల్చుకుంటూ ఒక హుందాతనమైన రాజకీయం చేయి. ఎందుకంటే ఇన్స్టాలో పెయిడ్ ఇంటర్వ్యూలు పెట్టించుకొని ఏదో 2 మాటలు మాట్లాడేసి 2 బూతులు మాట్లాడేసి 2 మాటలు ఎక్స్ట్రా మాటలు మాట్లాడేస్తే సోషల్ మీడియాలో కామెంట్లు లైక్లు వస్తాయేమో కానీ ప్రజా జీవితంలో ప్రజలు హర్షించారు సిద్ధార్థ రెడ్డి. మళ్ళీ నువ్వు మాట్లాడుతూ ఇంకొక మాట కూడా ఏదో అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు వచ్చినన్ని రోజుల్లో అని అడిగారు. చెప్తా చూడు సిద్ధార్థ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటున్నావు? మీరు సంక్షోభం లేక నెట్టేసిన రాష్ట్రాన్ని సంక్షేమం వైపు అభివృద్ధి వైపు దూసుకుపోయేలా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నువ్వు ఇంకోటి గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతిని పరుగులు పెట్టిస్తున్నాడు, పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పోలవరం ఏం చేశాడంటే మీ అన్నున్నాడు ఒక అతను జిప్పు పైకి కిందకి తీశాడు కానీ అసెంబ్లీలో నిండు సభలో కనీసం పోలవరం గురించి క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియని వ్యక్తి. ఇంకొక వ్యక్తి నాకు అసలు పోలవరమే అర్థం కావటం లేదన్నాడు. కానీ ఈరోజు మీరు సంక్షోభంలోకి నెట్టేసిన పోలవరం ప్రాజెక్ట్ని ఈరోజు బయటికి తీసుకొని వచ్చి ఈరోజు పరుగులు పెట్టిస్తున్నాడు. మీరు 3 రాజధానులని ఒక్క రాజధాని కూడా కట్టలేకపోతే ఈరోజు ఒక రాజధానిని ప్రపంచ స్థాయికి తీసుకు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ ఉన్నారు. మీరు వైజాగ్ రాజధాని అని చెప్పి భూ కబ్జాలు చేస్తే ఈరోజు అదే వైజాగ్లో ప్రపంచం గర్వించదగ్గ కంపెనీలు గూగుల్, టీసీఎస్, ఆర్సిలర్ మెటల్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు తీసుకొని వచ్చి మన తెలుగు యువతకి ఇక్కడే ఉపాధి చూపిస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది. ఇంకొకటి, రాయలసీమ ముద్దు బిడ్డ అని చెప్పి రాయలసీమను గాలి కొదిలేస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులు కంపెనీలను తరింగొడితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సగర్వంగా ఆంధ్రనీవా జలాలను రాయలసీమ చివరి వరకు తీసుకొని వెళ్ళాడు. అదేవిధంగా ఒక రెన్యూవబుల్ ఎనర్జీగా, ఒక డ్రోన్ సిటీగా, ఒక ఏరోస్పేస్, ఒక డిఫెన్స్ యూనిట్గా ఈరోజు రాయలసీమను మారుస్తున్నాడు సిద్ధార్థ రెడ్డి చంద్రబాబు నాయుడు. తెలుసుకోక, ఎందుకంటే తెలియకపోతే నువ్వెక్కడో ఏసీ రూముల్లో కూర్చొని ఒకరోజు వచ్చేసి ఒక 3, 4, 5, 6 మైకులు పెట్టుకునేసి ఏదో మీడియా వాళ్ళు అడుగుతున్నారు కదా అని నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ప్రజలు హర్షించరు. తెలుసుకో,
నిద్రమత్తు నుంచి వదిలి బయటకు వచ్చి ఇలాంటివన్నీ తెలుసుకో, కూటమి ప్రభుత్వం చేసే మేలు మంచికి సహకరించు. అంతేగాని బురద జల్లుతా గుడ్డ కాల్చి మొహం మీద వేస్తా అంటే తరిమి తరిమి కొడతారు. రాయలసీమ నుంచి, ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని గుర్తుపెట్టుకో సిద్ధార్థ రెడ్డి. ఎక్కడైనా హుందాతనమైన రాజకీయం చేయాలని సిద్ధార్థ రెడ్డికి హితవు పలుకుతున్నాం. అదేవిధంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్యామల గారు కూడా మెడికల్ కాలేజీ గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. దాని గురించి ఏమంటారు సార్? ఈమె శ్యామల గారు అంటూ ఉంది, మెడికల్ కాలేజీలు పేద విద్యార్థులకి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకొని వస్తే అని మాట్లాడుతున్నావు. అవగాహన ఉండి మాట్లాడుతున్నావా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నావా శ్యామల అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారమ్మా. నువ్వు గత 5 ఏళ్ళు ఎక్కడున్నావో ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చేసి అమాయకంగా చేతులు కట్టుకొని ఇప్పుడు యాంకరింగ్ చేసినట్టు నార్మల్గా ఏమన్నా ఈవెంట్స్లో ఇక్కడ కూడా అలా మాట్లాడితే చెల్లుబాటు అవ్వదు. ఎందుకు తెలుసా? ఫ్యాక్ట్స్ మాట్లాడు. తప్పుడువి ఫేక్ న్యూస్ని ఏం తెలియనట్టు అమాయకంగా మాట్లాడేస్తే నమ్ముతారంటే ఇక్కడ నమ్మేదానికి ఎవ్వరు లేరు. ప్రజలు చైతన్యవంతులు. గుర్తుపెట్టుకుని నువ్వు అంటున్నావు మెడికల్ సీట్ల గురించి పేదవాళ్ళకి దగ్గర చేయాలని. నీకు ఒకటి తెలుసో తెలీదో, ఈ ప్రపంచ చరిత్రలో మెడికల్ కాలేజ్ సీట్లని గుర్తుపెట్టుకో, మెడికల్ కాలేజ్ సీట్లని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటు పరం అంటే మేనేజ్మెంట్ కోటా పెట్టిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జీవో నెంబర్ 117, జీవో నెంబర్ 107, జీవో నెంబర్ 108. దీంట్లో క్లారిటీగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు తీసుకొని వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పేదోడికి వైద్య విద్యని దూరం చేసింది ఎవరు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి. అది తెలుసుకుని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం అన్ఫ్యాక్ట్స్ తీసుకొని వచ్చి బయట పెట్టేసి అమాయకంగా చెప్పి జనాల్ని డైవర్ట్ చేయాలనుకుంటే జనాలు ఎవ్వరూ చూస్తూ ఉండరు. ఈ జీవోలన్నీ ఒకసారి దగ్గరికి తెచ్చుకొని తీసుకో. 20 లక్షలు 30 లక్షలు ఎందుకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డిని. జీవో నెంబర్ 117 ఎందుకు ఇచ్చావు, జీవో నెంబర్ 108 ఎందుకు ఇచ్చావు, జీవో నెంబర్ 107 ఎందుకు ఇచ్చావు అని చెప్పి అడిగితే ప్రజలు కూడా హర్షిస్తారు. అంతేగాని ఇన్ని రోజులు సినిమాల్లో యాక్టింగ్ చేసుకొని ఈ స్టేజుల్లో షోస్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి తప్పుడు ఫ్యాక్ట్స్ మాట్లాడకుండా ఫేక్ మాట్లాడితే ఫేక్ శ్యామల అంటారండి. అది గుర్తుపెట్టుకోండి. వైద్య విద్యకి జగన్మోహన్ రెడ్డి చేసింది 0. 5,000 కోట్లు తీసుకొని వచ్చి ఆ రోజు అప్పు కనీసం 400 కోట్లు కూడా ఖర్చు పెట్టని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మెడికల్ కాలేజీలకి తెలుసుకో. ఈరోజు 8,000 కోట్లు అవసరమైతే మీరు ఇంకొకటి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు. అది జగన్మోహన్ రెడ్డి మెదడులో నుంచి వచ్చింది కాదు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ఆ రోజు ఏమని చేసింది? ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అని చెప్తే పక్క రాష్ట్రం తెలంగాణ 30కి పైగా తెచ్చుకుంది, ఇటు పక్క తమిళనాడు 27కి పైగా తెచ్చుకుంది, ఆ పక్క కర్ణాటక 22కి పైగా కొత్తవి తెచ్చుకుంటే మన చేతగాని జగన్మోహన్ రెడ్డి కేవలం 17 అని చెప్పి అవి కూడా సక్రమంగా గట్లా. అదేదో ప్రహారీ కూడా కట్టేస్తాడు. కాలేజ్ కంప్లీట్ అయిపోయిందంటారు. ఎవరి చెవుల్లో పూలు పెడతారు? ఎవరి చెవుల్లో పూలు పెడతారు? ప్రజలు నమ్మేదానికి లేరు. ఇకనైనా అవాస్తవాలు మాట్లాడడం ఆపి వాస్తవాలు మాట్లాడండి. ప్రజలు హర్షిస్తారు. మీ మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఏదో స్క్రిప్ట్ పెట్టుకొని పనికి మాలిన మాటలు అవాస్తవాలు మాట్లాడితే జనాలు తరిమి తరిమి కొడతారండి. శ్యామల గారు హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి. రాజకీయాలే కొత్తగా వచ్చారు. మహిళలు రాజకీయాల్లో ఉండాలి, 10 కాలాల పాటు ప్రజలకు సేవలు అందించాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కోరుకుంటుంది. కానీ మీరు వచ్చి అన్ఫ్యాక్ట్స్ చెప్తే ఏదంటే అవాస్తవాలు చెప్పి జనాలు నమ్మేయాలనుకుంటే అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మహిళలు మిమ్మల్ని తరిమి కొడతారండి. శ్యామల గారు గుర్తుపెట్టుకోండి. సార్ అదేవిధంగా రోజా గారు కూడా పీపీపీ అంటే ప్రైవేటీకరణ అంటున్నారు. మరి ఆవిడకి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? ఒకటి, రోజా గారికి ఏం తెలుసో ఆమె ఏం చదువుకునిందో నాకైతే అవగాహన లేదండి. ఎందుకంటే ఆ మాట్లాడే మాటలు చూస్తూ దానివల్ల ఏంట్రా నాయన ఒక లాజిక్, చిన్న లాజిక్ కూడా తెలియకుండా ఈమె 2 సార్లు ఎమ్మెల్యేగా చేసింది, ఒకసారి మంత్రిగా చేసింది, ఏపీఐసి చైర్మన్గా చేసింది. ఇంక పీపీపీ అంటే తెలియదా? ఎందుకంటే ఈమె పీపీపీ అంటే ప్రైవేట్ అంటా ఉంది. కనీసం ఇంక అవగాహన ఉంది మాట్లాడుతుందా, అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉందా అని అడుగుతున్నారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నువ్వెట్ట ప్రైవేటీకరణ అంటావు? పీపీపీ యొక్క వాల్యూ నీకు తెలుసా అంటే తెలియదు. నువ్వేమిటి ఏదో మాట్లాడాలి, మాట్లాడేస్తే అయిపోతుంది అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఒకటి, పీపీపీ విధానం గురించి ఫస్ట్ తెలుసుకోండి రోజా గారు. మీకు క్లారిటీగా చెప్తా. ఎందుకంటే ఆమె ఏదో నార్మల్గా వచ్చేసి నార్మల్గా మాట్లాడేస్తే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం అనుకుంటుంది. పీపీపీ అంటే ఏంటి? ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం కట్టేది. ప్రైవేట్ సంస్థలు నిర్వహించేది ప్రభుత్వ నిబంధనలకు లోబడి. క్లారిటీగా ఉంది. ఎగ్జాంపుల్ నేషనల్ హైవేస్.
ఈరోజు నేషనల్ హైవేస్ ఉన్నాయి, అవి పీపీపీ మోడల్లోనే కడతారు. అవి ప్రైవేట్ వాళ్ళవా? ప్రైవేట్ రోడ్లు అవి? చెప్పు, తెలీదా నీకు? ఎవరిని డైవర్ట్ చేయడం కోసం ఆ విధంగా మాట్లాడతావు? ప్రైవేటీకరణ అంటే ఏంటో తెలుసా? పూర్తిగా ప్రైవేట్కి ఇచ్చేయడం, ప్రభుత్వానికి సంబంధం ఉండదు, పూర్తిగా ప్రైవేట్ కంపెనీ చేస్తుంది. లాస్ట్ టైము ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని భారతీ సిమెంట్ పార్ట్నర్ అయిన ప్రైవేట్ సంస్థకు అమ్మేయాలనుకున్నాడు చూడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు. అది ప్రైవేటీకరణ అంటే, తెలుసుకో. ఈరోజు నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు. పీపీపీ మోడల్లో ఈరోజు కట్టి అభివృద్ధి చేసి కంపెనీలు తీసుకొని రావాలని ఒక లక్ష్యం, ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటే ప్రజలకు మంచి చేయాలని మీరు విషయం జిమ్ముతున్నారు. క్లారిటీగా చెప్తాం. ఈరోజు ఈ పీపీపీ మోడల్ అండి. పీపీపీ అంటే ప్రభుత్వ స్థలం సౌకర్యాలు కల్పిస్తుంది. ప్రైవేట్ సంస్థ పెట్టుబడి పెడుతుంది, నిర్మిస్తుంది. ఆ తర్వాత ఆధిపత్యం ఎవరిది? ప్రభుత్వానిది. నిర్వహణ మాత్రమే ప్రైవేటు సంస్థది. దాంట్లో కూడా దీనివల్ల విద్యార్థులకు ఏమవుతాయి? మెడికల్ సీట్లు, ఉచిత మెడికల్ సీట్లు పెరుగుతాయి. ఉత్తమ ర్యాంకులు వచ్చే వారికి ఉచిత సీట్లు పెరుగుతాయి. అత్యాధునిక వైద్య విద్య అందుతుంది. అదేవిధంగా పేదలకు అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ ఉచితంగా లేదా నామమాత్ర రుసుపులో ఇస్తారు. దీన్ని నువ్వెందుకు డైవర్షన్ చేస్తావు? ఎవరు మెప్పు కోసం డైవర్షన్ చేస్తావు? ఇది తప్పు. తెలుసుకో, తెలియకపోతే తెలుసుకో, తప్పు లేదు. కానీ అవాస్తవాలు మాట్లాడతా, నోటికేదొస్తే అది మాట్లాడతా అంటే జనాలు హర్షించరు ప్రజాస్వామ్యంలో. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ఒకసారి ఏపీఐసి చైర్మన్. పీపీపీ అంటే ఫుల్ ఫామ్ తెలియదు, ఏదో వచ్చి జనాల్ని నమ్మించడం కోసం ప్రభుత్వ ప్రైవేటీకరణ మీరు చేయాలనుకున్నారు. ఆ రోజు రాష్ట్రాన్ని ప్రైవేటుకు దోచిపెడదాం అనుకున్నది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ప్రభుత్వ సొమ్మును ప్రైవేటుకి ఇచ్చింది ఎవరు? సాక్షి పేపరు రోజు వేసుకోవాలి, వేసుకోకపోతే వీళ్ళకి కట్టు అని చెప్పి ప్రభుత్వం ధనాన్ని సాక్షికి దోచిపెట్టింది ఎవరు? యాడ్లకు దోచిపెట్టింది ఎవరు? భారతీ సిమెంట్నే తెచ్చుకోవాలని చెప్పి రూల్స్ పెట్టింది ఎవరు? ఆ రోజు చిటికేసి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేకపోయావు? నీ సొంత కంపెనీలకి ప్రభుత్వ సొమ్మును ఎందుకు తరలిస్తున్నావు అని ఆ రోజు అడుగుండొచ్చు కదా. ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఈ పీపీపీలో కూడా ఎలాంటి సంస్థలకు ఇస్తున్నారు? చారిటీలకు ఇస్తున్నారు. అదేవిధంగా సెక్షన్ 8 ఏంటంటే లావాదేవీ లేని, అంటే ఆదాయం లేకుండా, సంబంధం లేకుండా సేవా మార్గంలో చేసే అవుటికి మాత్రమే ఇస్తున్నారు. అవి తెలుసుకో. కండిషన్లో చదువు రాకపోతే ఎవరన్నా పక్కన ఒక మంచి పిఆర్ఓని పెట్టుకొని చెప్పించుకో, తెలుసుకొని మాట్లాడు. మైకులు ఉన్నాయి కదా, మీడియా ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది బయటకు వచ్చి మాట్లాడితే జనాలు తరిమి కొడతారు. గుర్తుపెట్టుకోండి. నీ నియోజకవర్గంలోనే నేషనల్ హైవేస్ వెళ్తున్నాయి కదా, అవి పీపీపీ మోడల్లోనే కదా కట్టింది. నీకు తెలియదు? ఆ రోడ్ల పైన పోతూ ఉన్నావు కదా. అవునులే, ఆ రోడ్లో పోయి అప్పుడు రోడ్లు బాగున్నాయి, కమిషన్ల గురించి ఆలోచిస్తూ ఉంటావు. నీవు ఇవన్నీ ఎప్పుడు తెలిసి ఉంటాయి. ఇలాంటివి ఆలోచించకుండా హుందాతనమైన రాజకీయం చేయాలని రోజా గారికి హితవు పలుకుతున్నాం. థ్యాంక్ యూ సార్.